నమస్తే అండి, నా పేరు గాదె రమణారెడ్డి. మేము ఉండేది ఆంజనేయ నగర్ కాలనీ, బోడుప్పల్, మేడ్చల్ జిల్లా అండి. నేను గత 32 ఏళ్ళుగా లెక్చరర్గా జూనియర్ కాలేజ్ నుండి పీజీ కాలేజ్ వరకు, తర్వాత స్కూల్లో కరెస్పాండెంట్గా కూడా పనిచేశానండి. ఇథియోపియా తర్వాత అమెరికాలో కూడా వాళ్ళ యొక్క స్థితిగతులను అబ్జర్వ్ చేసి రావడం జరిగింది. మనిషి జనరల్గా ఆనందంగా కోరుకుంటాడు. ఈ ఆనందానికి ఆలోచన విధానము మరియు పని విధానమే కాక ఆహారం కూడా ముఖ్యం. ఈ ఆహారం అనేది నిరంతరం కలుషితం అవ్వడం చూసి కలత చెంది మన ఆహారం ఎందుకు మనమే పండించుకోకూడదు అనే కాన్సెప్ట్తో ఈ అర్బన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే అంశంలోకి వచ్చామండి. దీనిలో భాగంగా మేము టెర్రస్ గార్డెను, తర్వాత పైప్ గార్డెను, వాల్ గార్డెను పెంచుతూ సమాజానికి ఒక సందేశం ఇస్తున్నామండి. ఇలాంటి గార్డెన్లు అనేది అందరూ పెంచుకోగలగాలి అనే ఉద్దేశంతో ఒకే ప్రపంచ ప్రజా గ్రూప్ సంస్థ తరఫున మేము సభ్యులమందరం కలిసి ఈ బోడుప్పల్ పీర్జాదిగూడలో పనిచేస్తున్నామండి. ఈ బోడుప్పల్ పీర్జాదిగూడ పట్టణాలు అనేటి మొత్తం పూలవనంగా మారాలనేది మా యొక్క ఆలోచన అండి. అయితే దీనిలో భాగంగా మేము పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలే కాకుండా సేంద్రియ ఉత్పత్తులన్నింటికి తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామండి. మా రూఫ్ గార్డెన్ 1300 SFTలో ఉంటుంది. దీంట్లో అన్ని రకాల మొక్కలు పెంచగలుగుతున్నామండి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన మెటీరియల్ 3000తో ఈ గార్డెన్ స్టార్ట్ చేసేసి గత సంవత్సర కాలంగా కొద్దిగా దీన్ని మెరుగుపరుస్తున్నాను. ఆ యొక్క డీటెయిల్స్ను మనం ఇప్పుడు చూద్దాం. ఈ గార్డెనింగ్ పెంచడంలో భాగంగా మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన వివిధ రకాల గ్రో బ్యాగ్స్ను ఎంచుకోవడం జరిగిందండి. ఇది పెద్ద గ్రో బ్యాగ్ అండి. ఈ పెద్ద గ్రో బ్యాగ్లో మనం ఆకుకూరలు చల్లుకోవడంతో పాటు చుట్టూరా మనం కూరగాయ మొక్కలను పెట్టడం జరిగిందండి. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ చిన్న గ్రో బ్యాగ్స్ అండి, ఈ గ్రీన్వి చిన్న గ్రో బ్యాగ్స్. ఈ గ్రో బ్యాగ్లో ఒకటే మొక్కను పెట్టి దీన్ని బలంగా పెంచడం జరుగుతుందండి. తర్వాత మేము పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములు తీసుకొని వాటిని అడ్డంగా మరియు నిలువుగా 2 ముక్కలుగా కట్ చేసి అడ్డంలో కింది భాగాన్ని కిందిగా ఉంచి తర్వాత అడ్డంగా కోసిన భాగాన్ని మనం పై భాగంగా అమర్చి ఇదొక కంటైనర్గా యూజ్ చేస్తున్నామండి. కింది కంటైనర్లో మొక్కలు పూల మొక్కలు, తర్వాత పై కంటైనర్లో వివిధ రకాల మొక్కలు అనేది మనం పెట్టుకోవచ్చండి. మనం ప్లాస్టిక్ డ్రమ్లను 2 రకాలుగా కట్ చేయడం జరిగిందండి. నిలువుగా కట్ చేసిన డ్రమ్ములను ఒక రకంగా యూజ్ చేసిన మనం ఇదివరకే చూసాము. తర్వాత ఇప్పుడు అడ్డంగా కట్ చేస్తే మనకు 2 హాఫ్ డ్రమ్స్ వచ్చాయండి. ఈ డ్రమ్ములలో మనం పండ్ల మొక్కలను పెట్టుకోవచ్చు. అయితే దాంట్లో భాగంగా మామిడి, సపోటా మరియు అరటి, జామ, స్టార్ ఫ్రూటు, పాపాయ, పొప్పడి మొక్కలు, నిమ్మ, దానిమ్మ లాంటి మొక్కలను అనేది పెంచడం జరుగుతుందండి. ఇవి అతి త్వరలోనే ఖాతకు వచ్చే రకాలండి. కాబట్టి ఒక 2-3 ఏళ్ళనే దీని యొక్క ఫలాలను అనేవి మనం అనుభవించడం జరుగుతుంది అండి. ఇక్కడి బకెట్స్ని గమనిస్తే వివిధ రకాలుగా గమనించవచ్చు. బకెట్లలో చిన్న బకెట్లు మనం కర్డుకు ఉపయోగించే బకెట్లలో 2 రకాలు, తర్వాత LDPE బ్యాగ్స్, తర్వాత HDPE ప్లాస్టిక్తో చేసిన బ్యాగులు, మరియు మామూలు పూల కుండీలకు పెట్టుకునే కుండీలు కూడా మనం యూజ్ చేయడం జరుగుతుందండి. అయితే ఈ బ్యాగులన్నీ కూడా ఎక్కువ రోజులు మనకు చెడిపోకుండా మనం మొక్కలను పెంచవచ్చు. ఒక్కొక్క బ్యాగులో ఒక్కొక్క మొక్కను అనేది పెంచడం జరుగుతుందండి.
దీంట్లో ఒక్క మొక్కను పెంచి నీళ్లు పోయడం వల్ల ఇవి బలంగా పెరిగి మనకు కూరగాయలు ఆకుకూరలు అనేది రావడం అనేది జరుగుతుందండి. ఈ బకెట్స్ అన్నీ కూడా తర్వాత ఈ ప్లాస్టిక్ కంటైనర్లు కూడా చాలా ఎక్కువ మందికి వస్తాయండి. కనీసం 5 ఏళ్ళ గ్యారంటీ ఉన్న కంటైనర్లు ఇవి. దీంట్లో మనం ఒక్కొక్క మొక్కను పెట్టితే అది చాలా బలంగా వచ్చి మనకు కావాల్సిన సరైన దిగుబడి రావడం అనేది మనం గమనించవచ్చండి. ఈ గార్డెన్ చుట్టూ బౌండరీగా మేము 2 రకాల బంతులను పెంచడం జరిగిందండి. ఈ బంతి పువ్వులు మనకు గార్డెన్కి అందాన్ని ఇవ్వడమే కాకుండా క్రిమికీటకాలను మన మొక్కలకు పోకుండా ఆపుతాయండి. తర్వాత ఆకుకూరలు కూరగాయలు ఫలదీకరణం చెందడానికి కూడా ఈ బంతి పూలు అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఇవే కాకుండా షెడ్డులో ముందటి భాగం కూరగాయలు పండ్లకు కేటాయిస్తే వెనక భాగం వివిధ రకాల తీగ జాతులను పెంచడం జరుగుతుంది. ఈ తీగ జాతుల్లో బీర, కాకర, పొట్లకాయ, అనపకాయ లాంటి మొక్కలను అనేది మనం పెంచడం జరుగుతుంది. వీటి యొక్క తీగలను మనం ఆ షెడ్ యొక్క పై భాగానికి తాళ్ళ ద్వారా ఎక్కించడం అనేది మీరు గమనించవచ్చు. మిద్దె తోటలో మనం కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్య మొక్కలే కాకుండా మేము వాణిజ్య పంటలను పండించే ప్రయోగం కూడా జరుగుతుందండి. ఇది మొక్కజొన్న ఎంత పెద్ద పెరిగిందో చూడండి. కొన్ని రోజులైతే ఈ కంకులను మనము ఆర్గానిక్ పంటగా మనం తింటామండి. మనం అనునిత్యం ఉపయోగించే కూరగాయలలో ఈ మిర్చి అనేది తప్పనిసరి ఐటమ్ అండి. అయితే దురదృష్టవశాత్తు ఈ మిర్చికే అతి ఎక్కువ మొత్తంలో రసాయన మందులు అనేది చల్లడం జరుగుతుంది. ఆ బాధ నుండి తప్పించుకోవడానికి మనం స్పెషల్గా 2 బ్యాగులలో మిర్చి పంటను అనేది వేయడం జరిగింది. పెద్ద మిర్చి రావడము, తర్వాత ఎక్కువ మొత్తంలో మిర్చి రావడం అనేది మనం గమనించవచ్చండి. హైదరాబాదులో ఎండల తీవ్రత మనకు తెలిసిందే. చలికాలానికి వర్షాకాలానికి ఈ మొక్కలను పెంచడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఎండాకాలంలో ఎండను తట్టుకునేటట్టుగా మనం పర్మనెంట్ స్ట్రక్చర్గా 10 కాలాలు ఉండేటట్టు మనం ఐరన్తో షెడ్ ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఈ షెడ్తో పాటు మనం ఎండాకాలంలో గ్రీన్ మ్యాట్ వేస్తామండి. మనం ఇప్పుడు ఇది వర్షాకాలం చలికాలం కనుక వీటిని తొలగించడం అనేది జరిగింది. ఈ షెడ్ అనేది వివిధ పైపుల ద్వారా మనము మొక్కలను పైకి పాకేటట్టుగా తర్వాత అందంగా డిజైన్గా అల్లుకునేటట్టుగా మనం చూడవచ్చండి. ఈ షెడ్ అనేది సొంత ప్లాన్తోని ఖర్చుకు వెనకాడకుండా 10 కాలాల పాటు శాశ్వతంగా నిలిచేటట్టు, అందం ఏమాత్రం తగ్గకుండా ఒక మంచి నిర్మాణంగా ఉండేటట్లు దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఈ షెడ్ అనేది 36 ఫీట్ల పొడవు, తర్వాత 10 ఫీట్ల వెడల్పు, తర్వాత 12 ఫీట్ల ఎత్తు ఉంటుందండి. మనము 10 ఫీట్ల ఎత్తులో వైర్ అడ్డంగా అల్లి తీగ జాతి మొక్కలను పెంచుకోవటానికి అవకాశం ఉండేటట్టుగా చేసినాం. అదే కాకుండా ఈ షెడ్డుకు అక్కడక్కడ హుక్కులు ఉంచేసేసి ఆ హుక్కులకు మనం పూల మొక్కలను, పూల కుండీలను ఉంచేటట్టుగా మనం ప్లాన్ చేయడం జరిగిందండి. ఈ షెడ్డు నిర్మాణంలో భాగంగా షెడ్డు చుట్టూ యూ షేప్లో ఐరన్ స్టాండ్ ఏర్పాటు చేసి వాటిపైన కంటైనర్లు ఉంచడం జరిగింది. ఆ కంటైనర్లను స్టాండ్లో ఉంచడం వల్ల నేలకు తడి తగలకుండా నేల ఈ గచ్చు అనేది ఏమాత్రం ఖరాబు కాకుండా ఉంటుందండి. ఈ స్టాండ్ హైట్ 2 ఫీట్లుగా ఉంచి దానిపైన కంటైనర్లు అమర్చడం జరిగింది. అయితే సాధారణంగా ప్రజలు అనుకునేది ఏంటంటే మిద్దె తోట వంచినప్పుడు దానికి రోజు నీళ్లు పోయడం అనేది చాలా పెద్ద పనిగా భావించి ఈ వైపుకు వచ్చటానికి భయపడడం జరుగుతుంది. అయితే దానికి విరుగుడుగా మనం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశామండి. పైపుల ద్వారా నీళ్లు వచ్చి
ఒక్కొక్క చుక్క అనేది ఈ చెట్టు యొక్క మొదల్లో పడుతుందండి. సాధారణంగా ఒక 15 నిమిషాలు ఈ నీళ్లు దీంట్లో పడితే ఆ ఒక్క చెట్టుకు సరిపోతుంది. ఇంకా అప్పుడప్పుడు ఈ ఎర్రమట్టిలో మనకు ఖనిజ లవణాలు, పోషక పదార్థాలు ఉంటాయి. తర్వాత వర్మీ కంపోస్టు ఇంకా కావాల్సినటువంటి పోషకాలను ఇస్తుంది. తర్వాత ఈ మట్టి మిశ్రమం అనేది గుల్లగా ఉండటానికి, తర్వాత రూట్ అనేది బలంగా లోపలికి చొచ్చుకోపోయటానికి మనం కొబ్బరి పీచు, కోక్ పీట్ను మనం వాడతామండి. అయితే మన చెట్లకు వచ్చే వివిధ కీటకాలను లేకపోతే పెస్ట్స్ను కంట్రోల్ చేయడానికి దీనికి నీమ్ కేక్ వేయడం జరుగుతుంది. తర్వాత మధ్యలో ఈ మట్టిని మనం కదిలించి గుల్లగా చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ మట్టి నీళ్లను సులువుగా గ్రహించి రూట్లకు అందించడానికి, వేర్లకు అందించడానికి అవకాశం ఉంటుందండి. మిద్దె తోటలో భాగంగా మనము న్యాచురల్ ఆరోగ్యాన్ని కొరకై మనం ఔషధ మొక్కలను కూడా పెంచడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది పసుపు, తర్వాత ఇది షుగర్ మొక్క, తర్వాత నల్లవేరు, శంఖపుష్పము, తులసి, మునగ లాంటి ఔషధ మొక్కలను మనం పెంచడం జరుగుతుందండి. ఇది మనం ఇంగ్లీష్ మందులతో వాడినప్పుడు ఉన్న సైడ్ ఎఫెక్ట్ కాకుండా ఇది మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని తనంతట తాను మెరుగుపరిచే గుణం ఉంటుందండి. ఈ మిద్దె తోట పైన కల్కి ఫౌండేషన్ ఒక రీసెర్చ్ నిర్వహించిందండి. మామూలుగా పండిన కూరగాయలలో, అంటే రసాయనాలు వేసిన కూరగాయలలో 0% యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే, మనం ఈ రసాయనాలు కలపలేని సేంద్రియ కూరగాయల్లో 10 నుండి 100% యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అనేది తేలిన విషయం. మనం 10 రూపాయలు తర్వాత కొన్ని గంటల సమయం వెచ్చించినామేమో కానీ మనకు అంతకంటే 10 రెట్ల లేదా 100 రెట్ల లాభం అనేది చేకూరడం జరుగుతుంది. అయితే మిద్దె తోట అనేది కుటుంబ సభ్యుల సహకారం లేకుండా జరగని పని. అందరూ ఎంతో కొంత సమయం అనేది వెచ్చించడం అనేది కావాల్సి ఉంటుంది. ఇక్కడ నా మిస్సెస్ శ్రీలత జాబ్ చేస్తున్నప్పటికీ జాబ్ తర్వాత డైరెక్ట్గా మిద్దె తోటకు వచ్చి తన సమయాన్ని వెచ్చిస్తుంటుంది. ఆమె యొక్క అనుభవం ఆమె మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, నా పేరు శ్రీలత. మిద్దె తోటకు నేను కష్టపడిన దానికంటే నేను చాలా హ్యాపీగా, ఆనందంగా ఉండడమే చాలా ఎక్కువ అండి. కష్టం అనేది నాకు అసలు తెలియదు. ఇంటికి రావంగానే ఫస్ట్ వచ్చి మొక్కలను చూసుకున్న తర్వాతనే మళ్ళీ మిగతా పనులు చేసుకుంటాను. కాకపోతే ఆరోగ్యంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము. అసలు ఇక ఎన్ని చెప్పాలంటే అసలు మీరు కూడా మొదలు పెట్టండి, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి.